వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను చొక్కా మడతేసి దోచుకో, పంచుకో, తినుకో. అవినీతి పరిపాలన చేయడమే ఆంధ్రప్రదేశ్లో మా ధ్యేయం, మా ప్రభుత్వం ధ్యేయం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. చెలియలి కట్టను తెంచుకొని విలయము విజృంభించునని ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని సత్యవ్రతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి నావగ త్రోవను చూపిన మత్స్యం కాలగతిని సవరించిన సాక్ష్యం. ఖచ్చితంగా సిపిఎస్ ను రద్దు చేస్తాం. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం. సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి వారం రోజుల్లో హామీ ఇచ్చిన కానీ ముఖ్యమంత్రి ఇవ్వట్లేదు. ఇళ్ల సందర్లో బ్రాండ్ షాపులు పెట్టి లైసెన్సులు ఇచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రజల కోసం, భవిష్యత్తు కోసం మా ఈ 33,000 ఎకరాలు త్యాగం చేశామండి. చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారమైతే ఇక్కడ రాజధాని అనే ఊహా చిత్రం సాధ్యమవుతుందా? పొందగోరినదందలేని నిరాశలో అణగారిపోతే బుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక ఓటమిని ఓడించగలిగిన ఓరిమే కూర్మమన్నది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ప్రజలకు మేలు చేయాలనే ఆకాంక్షతో ఎల్లప్పుడూ పరితపించే వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అందుకే తెలుగు ప్రజల్ని పట్టి పీడిస్తున్న వైకాపా దుష్ట శక్తులను వేటాడేందుకు ఈ జనసేనాని కదిలింది. ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు 36 మంది ఆత్మహత్య చేసుకున్నారండి. మీ అమ్మ మౌడి చెప్పాను, సన్నది చెప్పానని వచ్చి ఓ లారీ ఎక్కాడు, దాని పేరు వరాహి అట. ఎవరు చూద్దాం. వారాహితో మచిలీపట్నం రా అన్నావు కదా, వస్తున్నాడు ఇప్పుడు నీ మొగుడు. అధికార మదంతో ఉళ్ళు పరిచి కొట్టుకుంటున్న వైసీపీ అనపడే మహిషానికి నీ క్రిమినల్ ఎంపైర్ ని నేలమట్టం చేసి మీ జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మీదకి తీసుకొస్తుంది. నువ్వు బలిసి కొట్టుకుంటున్నావు, డబ్బులు ఎక్కువై ఆతతాయుల నిహతి అనివార్యమౌ నియతి జగన్ గుర్తుపెట్టుకో, ఇది సనాతన ధర్మంతో నడుస్తున్న దేశం, కర్మభూమి. తుచ్చమైన రాజకీయాలు చేసే కొమ్ములు ఇరగొట్టి వ్యూహాలు వేస్తాం, కింద కూర్చోబెట్టి తొత్తులు పెట్టుకుంటాం. వచ్చే ఎన్నికల్లో నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా. అమేయమనూహ్యమనంత విశ్వం ఆ బ్రహ్మాండపు సూక్ష్మ స్వరూపం ఈ మానుష రూపం కుబ్జాకృతిగా బుద్ధిని భ్రమింపజేసే అల్ప ప్రమాణం ముజ్జగాలను 3 అడుగులతో కొలిచే త్రైవిక్రమ విస్తరణం
జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. మీకు తెలుసా జగన్ ఎలాంటి వాడు? సొంత బాబాయిని మర్డర్ చేయించిన వాడు, సొంత చెల్లినే గోడకేసి కొట్టిన వాడు. నీ కోటలు బద్దల కొడత జగన్. నువ్వెంత, నీ బతుకెంత? జగన్ లాంటి నాస్తికుడు దుర్మార్గుడు యుద్ధం చేస్తేనే తప్పుతాడు. మహిమగా గరిమగా లఘిమగా ప్రాప్తిగా ప్రాగామ్యవర్తిగా ఈశత్వముగా వశిత్వముగా నీలోని అష్టసిద్ధులు నీకు కన్పట్టగా స్వస్వరూపమే విశ్వరూపముగా నీ క్రిమినల్ ఎంపైర్ ని మొత్తం చేస్తాం. నరుని లోపలి పరునిపై దృష్టి బరుపగా తల వంచి కైమోర్చి శిష్యుడవు నీవైతే నీ ఆర్తి కడదేర్చు ఆచార్యుడవు నీవే. వందే కృష్ణం జగద్గురుం, వందే కృష్ణం జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, వందే కృష్ణం జగద్గురుం, వందే కృష్ణం జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. జై జనసేన, జై హింద్, జై హింద్, జై హింద్.